మీ పిల్లలు కాకరకాయ తినరా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. సరే, ఇక్కడైతే కాకరకాయని కరెలా అంటారు, గుమ్మడికాయని కద్దు అంటారు. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం మా అత్తయ్య చెప్పారనమాట ట్రై చేయమని. ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చేదు కూడా ఉండదు అనేసి. అయితే నేను ఈరోజు ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. కాకరకాయ చేదికి గుమ్మడికాయ కొంచెం తీగా ఉంటుంది కదా, దానివల్ల రెండిటికి బ్యాలెన్స్ అయిపోయి కర్రీ అస్సలు చేదుగా లేదు. పిల్లలు కూడా మీరు ఎప్పుడైనా ఇలా చేసి పెట్టండి. ఈ రెండు హెల్దీ కాయగూరలే కదా, కానీ కాయగూరలోని ఎవరు కాకరకాయ తినరు, పిల్లలు తినరు, పెద్దలు కూడా చాలా మంది తినరు కదా. కానీ వీటిలో షుగర్ ఉన్న వాళ్ళు కూడా కాకరకాయ తింటే చాలా మంచిది కదా. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నార్మల్ బంగాళదుంప కూర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. ముందుగా కాకరకాయని గుమ్మడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక టమాటా కూడా కట్ చేసుకొని ఆయిల్లోని పోపులన్నీ వేసి, పోపులు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ గుమ్మడికాయ కూడా వేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత టమాటా వేసి ఉప్పు, పసుపు, కారము, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని దగ్గరికి కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పులుపు వేసుకొని కాసేపు దగ్గరికి అయ్యాక తీసేసుకోవడమే, అంతే. కొన్ని కాకరకాయ మసాలా పెట్టి ఫ్రై చేసేసుకున్నాను, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ చాలా పిల్లలకి కాకరకాయ వండని చెప్పకుండా ఇలా వండి పెట్టండి, వాళ్ళు కాకరకాయ అని కూడా కనిపెట్టలేరు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు గుమ్మడికాయ కాకరకాయ కూర తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో ఎడిట్ చేస్తూ కాకరకాయ మాడిపోయింది, మీరు ఇలాగ మాత్రం చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. బాయ్.